తెల్లాపూర్ గ్రామంలోని చెరువులు రోజు రోజుకు కలుషితమవుతున్నాయి. అభివృద్ధిలో భాగంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, గేటెల్ విల్లాలు, వాటితో ఆ నిర్మాణ సంస్థలు వదులుతున్న డ్రైనేజీ మురికి నీటితో ఈ చెరువులు క్షీణించిపోవడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ చెరువుల విషయంలో నిరంతర పోరాటం చేస్తున్న మాజీ సాగునీటి సంఘం అధ్యక్షుడు వడ్డే నరసింహ మరియు గేటెడ్ కమ్యూనిటీ తేనా అధ్యక్షుడు ఈశ్వర్ గారి రమణ వారి బృందంతో ఎప్పటికప్పుడు ఈ డ్రైనేజీ మురికినీటి విషయంలో ఇటు నిర్మాణ సంస్థలతోనూ అటు అధికారులతో వాదనలు చేస్తూనే ఉంటారు. ఇటీవల ఫ్యాక్టరీసెట్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో మేల చెరువులో కాలుష్యాన్ని తగ్గించేందుకోసం కన్నా ఇండికా మొక్కలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన రమణ నరసింహ గారులను ప్రజలు అభినందిస్తున్నారు. వేదాంశి ఫౌండేషన్ తేనా అధ్యక్షుడు రమణ వారి బృందం ఆధ్వర్యంలో ఫ్యాక్టరీసెట్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో శుక్రవారం రోజు తెల్లాపూర్ మేల చెరువులో కాలుష్య నియంత్రణలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసే కన్నా ఇండికా మొక్కలను ఫ్లోటింగ్ వెట్లాండ్లు ఏర్పాటు చేసి ఈ చెరువుల్లో వదిలారు. ఫ్యాక్టరీసెట్ సంస్థ కీలకంగా వ్యవహరించి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తెల్లాపూర్లోని చెరువులను శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ఫ్లోటింగ్ వెట్లాండ్స్ను ఏర్పాటు చేశారు. కన్నా ఇండికా మొక్కలతో నీటి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు నాణ్యతను పెంపొందిస్తాయి. ఈ మొక్కల బలమైన వేర్లు, మెటల్స్, పోషకాలు శోషించే సామర్థ్యం, నీటి శుద్ధికి సహకరించే సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలంగా ఉండే లక్షణాలు ఇండికా మొక్కల్లో ఉంటాయని, తద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించగలుగుతుంది. కన్నా ఇండికా మొక్కలతో పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఇది సాధారణ అలంకార మొక్క కాదు, పర్యావరణ పరిశుభ్రతలో ఉపయోగపడే ప్రత్యేక లక్షణాలు ఉన్న మొక్క ఇది. కన్నా ఇండికా మొక్క నీటి కాలుష్యాన్ని శుద్ధి చేస్తుంది, నీటిలో కొన్ని హానికర రసాయనాలను మరియు విష పదార్థాలను పీల్చుకుంటుంది. ఇదొక వేగంగా పెరుగుతున్న ఆకురాల మొక్క. ఎక్కువ ఆకురాల కారణంగా CO2ను ఎక్కువగా శోషిస్తుంది. అందువల్ల గాలి నాణ్యత మెరుగుపడుతుంది. నదీ తీరాలు, చెరువుల ఒడ్డు, మట్టి పెలుసు ప్రాంతాల్లో మట్టి నిబద్ధం చేసి కాలుష్య వ్యాప్తిని కూడా తగ్గిస్తుంది. ఈ కన్నా ఇండికా మొక్క కాలుష్యం, గాలి కాలుష్యం, మట్టి కాలుష్యం అన్నింటినీ కొంతవరకు తగ్గించగలదు. కన్నా ఇండికా మొక్కతో కాలుష్యాన్ని తగ్గించవచ్చు. నీటి కాలుష్యాన్ని తగ్గించడంలో కీలకంగా కన్నా ఇండికా మొక్కలు కీలక పాత్ర పోషించనున్నాయి. వేదాంశి ఫౌండేషన్ తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీసెట్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో శుక్రవారం తెల్లాపూర్ మేల చెరువులో కాలుష్య నియంత్రణలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసే కన్నా ఇండికా ప్లాంటింగ్ వెట్లాండ్స్ను ఏర్పాటు చేశారు. ఈరోజు మనం చేస్తున్న ఈ ఫ్లోటింగ్ వెట్లాండ్ అనేది ఆల్రెడీ ఫారెన్ కంట్రీస్ లో ఒక రెగ్యులర్ గా అయిపోయింది. సో దాన్ని మనము మన ఇండియాలోకి ఆన్బోర్డ్ చేసిన తర్వాత బెంగళూరులో మేము ప్రాజెక్ట్ అనేది అల్సర్ లేక్ లో సక్సెస్ చేసాము. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంతా కూడా కాంట్రిబ్యూట్ అయ్యి మనం ఈ లేక్స్ లలో హైడ్రా ఏదైతే లేక్ డెవలప్మెంట్ జరుగుతుందో ప్రతి లేక్ లో కూడా మనం వీటిని ఇంక్లూడ్ చేయాలనే ఒక ఆలోచనతో వెళ్తున్నాము. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే క్యానాస్ ఇండికా అనే ఒక మొక్క అది ఓన్లీ వాటర్ లోనే పెరుగుతుంది, అది మట్టి మీద పెరగదు. సో దాని యొక్క పని ఏంటంటే 3 నెలల్లో 3 feet పెరుగుతుంది. తర్వాత దాని యొక్క లైఫ్ 5 years ఉంటుంది. ఎవ్రీ 4 months ఒకసారి మేమే మెయింటెనెన్స్ ట్రిమ్మింగ్ చేస్తాము. ఎక్కడ ట్రిమ్ చేస్తే అక్కడ మళ్ళీ అది మొలక వస్తుంది, మళ్ళీ పిలకలు అంటారు దాన్ని. సో దాన్ని ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తాం మళ్ళీ మొలక అవుతుంది అనమాట. దీనిపైన రోజ్ ఎల్లో ప్లస్ రెడ్ ఈ 2 కలిపిన ఫ్లవర్స్ అనేవి వస్తాయి. దాని ద్వారా బయట అనేది ఒక లుక్ అనేది ఉంటుంది, ప్లస్ ఒక ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ కలర్ ఉంటుంది, ప్లస్ ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. తర్వాత కింద 5 feet వరకు దాని యొక్క రూట్స్ వెళ్తాయి. ఆ రూట్స్ చేసే పనే ఇక్కడ ఫిల్టరింగ్. అదేం చేస్తుంది అంటే లిడ్ ని వీటన్నిటిని తిని ఈ వాటర్ బేస్డ్ యానిమల్స్, యాక్వా యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక ఈకో ఫ్రెండ్లీ ఒక హౌస్ లాగా తయారవుతుంది అది. సో వాటికి ఎటువంటి డ్యామేజ్ జరగదు, వాటికి ఒక ఫ్రెండ్లీ ఉంటుంది. ప్లస్ అట్మాస్ఫియర్ కి మనకి ఇక్కడ ఉండే వాటర్ కానీ ఫిల్టరింగ్ జరిగి ఈ వాటర్ వేవ్స్ వచ్చినప్పుడు ఏదైతే స్మెల్ వస్తుందో ఆ స్మెల్ అనేది ఒక ఫ్రెష్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో ఈ కెపాసిటీకి మనం ఒక 40 ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు మీ అందరి కాంట్రిబ్యూషన్ తో ఒక మంచి నెంబర్ కొడుతున్నాం, 10. సో దీని తర్వాత ఇంకా అట్లానే దీన్ని ముందు తీసుకెళ్లి ఈ లేక్ లో మొత్తం కూడా ఈ కార్నర్స్ వరకు మనం చేయగలిగితే ఈ లేక్ అనేది చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది సార్. సో థ్యాంక్ యూ. ఇక్కడ ఈ చెరువు ఎన్నో సమస్యలు ఉంది. మురికి వాటర్ వస్తుంది ఇక్కడికి, STP వాటర్ కానీ, STP నీళ్ళు వాటర్ కానీ, మరి ఈగలు దోమలతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా దీన్ని ఒక చెరువును సుందరంగా తీర్చిదిద్దడానికి మీరు అందరూ వచ్చినందుకు నేను ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈ మొక్కలు కానీ ఇక్కడ దీనికి సంబంధించిన చెరువులుగా ఎట్లయితే నీట్గా అవుతుందో
ఏదైతే స్మెల్ రాదు ఈగ దోమలు లేకుండా వీళ్ళు చేసే ప్రయత్నం మేము అందరూ స్వాగతిస్తున్నాం. మరి అదే విధంగా ఇంతకుముందు వీళ్ళు దుర్గం చెరువు అక్కడ వేరే చర్యలు చేశారంటే అక్కడ మంచి ఫలితాలు వచ్చినాయి. అదే విధంగా ఈ రోజు అంతకు మంచి ఫలితాలు వాళ్ళు చేసిపోతారని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి తెలంగాణ మరి ఇక్కడ చేపట్టారు. మరి దీనికి అందరి సహకారం ఉంది. మరి చాలా సంతోషం. ఈ ఫ్యాక్టరీ కంపెనీ కూడా అత్యంత ధన్యవాదాలు తెలుపుతూ మనకు 10 రోజుల కింద రంగులు పూజ చేసి దీంట్లో మనం కొంత పూజ కొంత వర్క్ తప్పుతారు. దానివల్ల కొంత వర్క్ కంట్రోల్ చేయగలుగుతామని చెప్పేసి అన్నప్పుడు మరి 2 తయారు చేసి మరి ఇవ్వడం జరిగింది. ఆ 2 వాహనం తీసుకుపోవాలి. వాళ్ళు ఏమన్నా మాట మీరు డైరెక్ట్ గా వచ్చి ఇంకా ప్లాంటేషన్ చేయడానికి రాదు, మాకు ఇరిగేషన్ పర్మిషన్ కావాలంటే ఎగ్జిక్యూటివ్ గారికి చేపడం జరిగింది. ఆయన 1 అవర్ జరిగింది. 1 అవర్ కట్టించినప్పుడు ఎలిమినేషన్ ఫ్యాక్టరీ పట్టిన జరిగింది. అట్లాగే ఏం సర్టిఫికేట్ రామస్వామి కూడా ఇలా భాగస్వామ్యం మరి పూర్తి సపోర్ట్ చేశారు. మరి రెండు కూడా మరి ఎటువంటి సపోర్ట్ తోటి వాళ్ళ కార్యక్రమం చేపట్టినందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఇవన్నీ ఇంత పెద్ద ప్రోగ్రాం ఇక్కడ తీసుకుంటామంటే టీం అధ్యక్షులు రాహుల్ గారి తర్వాత మరి ఇంత పెద్ద టీం ఇక్కడ వెళ్ళడం జరిగింది. మీరు 9 వచ్చి కంపెనీ వచ్చి మా టీం ప్రోగ్రాం చేస్తున్నందుకు మీరు అందరికీ పేరు శుభాకాంక్షలు. Thanks for joining in today. I'm seeing a lot of excitement and enthusiasm along the audience. Thank you for coming and being participating in today's program. And thanks Vedant Foundation, Godera Foundation, Sena team, and we should self-tap our shoulders for making our day possible. Thank you very much. We the people at the Lions Club, we will also support the you. We put in ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి లయన్స్ క్లబ్ తెల్లాపూర్ మేము ఉంటాం. మీకు తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. మీరే దగ్గర ఇంకా చాలా లయన్స్ క్లబ్స్ ఉన్నాయి మీకు తెలుసు. ఎక్కడ మీది ఉంటే అక్కడ లైవ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న విషయంలో కూడా మేము సపోర్ట్ చేస్తాం. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలని మీరు తీసుకోండి. నా పేరు కూడా రమణ. తెల్లపూర్ న్యూట్రల్ అసోసియేషన్ మా యొక్క డిఫరెంట్ కమ్యూనిటీస్ లో మా యొక్క ఏరియా మనం డెవలప్ చేసుకోవడం కోసం మేము ఫార్మ్ అయిన ఆర్గనైజేషన్. ఈ ఇలాగా మేము రకరకాల యాక్టివిటీస్ లో ఉంటాం. దీంట్లో లేక్ ప్రిజర్వేషన్ యాక్టివిటీ, ఎడ్యుకేషన్ యాక్టివిటీ తెల్లపూర్ అసోసియేషన్ పార్టిసిపేట్ చేస్తాం. ఇవాళ రోజున ఫ్యాక్చర్ పాలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తామని మాకు చాలా సంతోషం ఇస్తుంది. మాకు మా తెల్లపూర్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క గ్రామ ప్రజల తరఫున ఫ్యాక్చర్ పాలకి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. 2 నెలల క్రితం అనుకుంటాను గోపన్పల్లి చెరువులో ఫ్యాక్ట్ సెట్ కంపెనీ ద్వారా సాయి గారు వచ్చి ఇట్లాంటిది ఒక క్లీనింగ్ కార్యక్రమం ఉంది చేద్దామని అన్నప్పుడు అక్కడ చూశాను. నిజంగా అక్కడ దాంట్లో ఒక రకమైనటువంటి శుద్ధి చేయడం అనేది జరుగుతున్న కారణంగా అప్పుడే అడిగాను, మా తెల్లాపూర్లో 3 చెరువులు ఉన్నాయి, 3 చెరువులకు మీరు ఏమైనా చేస్తారా అని. అప్పుడు ఏమనలేదు కానీ మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత ఫోన్ చేసి ప్రయత్నం చేద్దాం సార్ అంటే సరే చేద్దామను. అప్పటి నుంచి నడుస్తూ ఉండగా ఈరోజు ఆ శుభదినం వచ్చింది. అందరం కలిసి ఈరోజు నిజంగా ఇదొక ఆరంభం మాత్రమే. ఇలాంటివి ఇంకా మనం ఉన్నటువంటి చెరువులను, చుట్టుపక్కల ఉన్న చెరువులను మనం కాపాడుకున్న రోజే మన ఊరు అందరికీ, రాబోయే తరాలకు అందరికీ బాగుంటది అనేది అందరి యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఫ్యాక్ట్ సెట్ ఎంప్లాయీస్ కి చూస్తున్నాను ఒక్కొక్కళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎంత ఇష్టంగా పనిచేస్తున్నారు అందరు వచ్చేసి ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళకు ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ and everyone, God bless you and please continue this social service forever and I think God will give you the strength. Thank you so much. Thank you sir. అందరికీ నమస్కారం. నేను పావని రవీంద్ర ప్రజాపతి, ఎక్స్ కౌన్సిలర్ తెల్లాపూర్ మున్సిపాలిటీ. ఇవాళ మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్యాక్ట్ సెట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండింగ్ కింద వేదాంశి ఫౌండేషన్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. మా తెల్లాపూర్ మేల చెరువులో మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇది ఫ్యాక్టస్ ఫ్యాక్సెట్ వాట్ ఇస్ ద ప్లాంట్ ప్లాంట్ నేమ్ ఫ్యాక్సెట్ కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్. ఈ యొక్క ప్లాంటింగ్ వచ్చేసి నీటిని శుద్ధి చేస్తుంది. 3 feet బిలో వెళ్తుంది, 3 feet అబౌవ్ కూడా వస్తుంది. ఫ్లవరింగ్ ప్లాంట్స్, డ్రైనేజ్ వాసన ఏదైతే ఉందో అది కంప్లీట్ గా
అవాయిడ్ చేస్తుంది అనేసి మేము నమ్ముతున్నాము. సో ఈ యొక్క ఇనిషియేటివ్ నాట్ ఓన్లీ మేల చెరువు, ఇక్కడ ఉన్న చెరువులు అన్నిట్లలో కూడా చేసుకుంటూ మరియు చెరువుని కూడా బ్యూటిఫికేషన్ చేయాలని జిహెచ్ఎంసీ వాళ్ళని కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. తెల్లాపూర్ మేల చెరువుకు ఫ్యాక్సెట్ కంపెనీ వాళ్ళు మరి పెద్ద ఎత్తున వాళ్ళ కంపెనీ అందరూ కూడా వాళ్ళ వృత్తిని వదులుకొని మన చెరువు పైన శ్రద్ధ చూపిస్తూ ఈ ఏదైతే ఈ చెరువును పారిశుద్ధం చేయాలనే ఉద్దేశంతో వచ్చారో వాళ్ళకి చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన గత 10-15 సంవత్సరాల నుంచి మన తెల్లాపూర్ చెరువులన్నీ కూడా కలుషితమయ్యి గ్రౌండ్ వాటర్ అంతా మరి పొల్యూషన్ అయిపోయి వాటర్ తాగే ఇబ్బంది పరిస్థితులు మనం అందరం ఎదుర్కొంటున్నాము. మరి ఇటువంటి తరంలో ఇట్లాంటి కార్యక్రమాలు సిఎస్ఆర్ ఫండ్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి మన తెల్లాపూర్ ను ప్రత్యేకంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మన తెల్లాపూర్ చెరువు మీద శ్రద్ధ పెట్టి ఈ ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఇంకా ముందు కూడా మిగతా చెరువులను కూడా మరి ఇట్లాంటి కమిటీలను స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన తెల్లాపూర్ చెరువులే కాకుండా చుట్టుముట్టి ప్రాంతాల అన్ని చెరువుల పైన శ్రద్ధ పెట్టి మన తెల్లాపూర్ గ్రామస్తులు కూడా వరకు ప్రత్యేకంగా వాళ్ళకు చేదో వాదోడుగా ఉంటూ మనం అందరం కూడా దీన్ని అభివృద్ధి చేయాలిగా ప్రజలందరికీ నేను పిలుపునిస్తున్నాను. దానికి ధన్యవాదాలు. నీటి శుద్ధి ప్లాంటేషన్ కార్యక్రమంలో మరి తెల్లాపూర్ మున్సిపల్ కార్మికులు కూడా నిన్న పొద్దు నుంచి చాలా కష్టపడ్డారు. మరి వాళ్ళ మొన్న ఒక రోజు వచ్చి చూస్తే ఇలా లేని పరిస్థితి ఉండే ఈ మెట్లంతా. మరి నిన్న మార్నింగ్ నుంచి మరి మున్సిపల్ కార్మికులు, దాంతో పాటు మన సూర్యోదయ వెంకటయ్య గారు కూడా నిన్న మార్నింగ్ నుంచి ట్రాక్టర్లు పెట్టి సిబ్బంది పెట్టి మొత్తం నీట్ గా చేయడం జరిగింది. వాళ్ళు కష్టపడి నీట్ గా చేయడం వల్ల వాళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది. కాబట్టి మున్సిపల్ కార్మికులకు కూడా వెంకటయ్యకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. Ayush, Salaja, Madhu, Lalita, Jitendra, Niranjan, and the entire team. All right. Thank you, Suman. And now can I have a big round of applause for all you lovely volunteers who come out here, taking out the time and energy, braving the hot sun. All right. Come and make a difference, today. All right. So today's activity is called Floating Wetlands. Okay. And without further ado, we will get into it. And to introduce the activity, today we have partnered with a community partner. And thanks a lot for all your contribution. So special thanks to FactSet and also